ఈరోజు ఆంధ్ర ప్రాంత రైతులు ముఖ్యంగా ఆయిల్ పామ్ సంబంధించి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరి, గతంలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ను కూడా తగ్గించి ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఆయిల్ పామ్ పంట. గతంలో కూడా ఓఈఆర్ పెంచడంతో పాటు తెలంగాణ ధరలు సముచితంగా ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫార్ములాని అమలు చేసింది. దానివల్ల కొంత నిలబడగలిగారు. కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ధర మళ్ళీ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోవటం, రైతులు ఆందోళన చెందటమే కాకుండా మళ్ళీ కొత్త రైతులు వేసే పరిస్థితి లేకపోవటం, ఉన్న రైతులు కూడా మళ్ళీ రిమూవ్ చేసే కాడికి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఫలితం రాలేదు. కాబట్టి దయచేసి ఈ మూడు ప్రభుత్వాలు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో, వ్యవసాయానికి ఆయిల్ పామ్కి అవుతున్నటువంటి ఎకరా ఖర్చుకు సంబంధించి ఆ ఖర్చు మీద ఆలోచించి రేటు నిర్ణయించమని చెప్పి రైతుల యొక్క ఆందోళన. వాళ్ళు అన్ని ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం రాలేదని చెప్తున్నారు. మేమందరం కలిసి రైతాంగానికి రాష్ట్రాలు ఏమీ తేడా లేదు, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా అందరం ఒకటే. అందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామాయిల్ ధర పెంచేదానికి నా వంతు ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఆల్రెడీ అదే ప్రయత్నం మీద ఉన్నాను. తప్పకుండా నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను. వైబిలిటీ ప్రైస్ మీద సార్ ఏ విధంగా చెప్తారు సార్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.